ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదో నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. మాట్లాడిన తర్వాత అలా అంటే ఎట్లాగా? వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈరోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలామంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ గంజాయి నిర్మూలనకి కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో, అపాయింట్ చేస్తామో వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి. ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైం ప్రతి క్వార్టర్కో లేకపోతే 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది, ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది ఆ అనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్గా ముందుకెళ్లేదానికి ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని పరంగా మేమందరం కూడా ముందుకెళ్తామండి. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి
రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, అక్కడ ఏమి చేస్తే మెజర్స్ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం, అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి, బస్సెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎన్ఓసీస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి, వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టు. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి అవే. యాక్చువల్గా లేదండి, లాస్ట్ 5 yearsలో ఇవ్వలేదు. ఇంతకు ఏసి గూగుల్ పేలో అయినాయా, ఏవైనా జరుగుతాయి. అది లాస్ట్ 5 సంవత్సరాలు ఏవైనా జరగచ్చు. సెర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి. యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చాలా క్లియర్ కట్గానే ఉన్నారు. అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే మీకు కనిపించి ఎతకట్లేనట్టుంది, అందరికీ కనిపించి ఎతుకుతున్నారు. అంటే మీకు కనిపించదు. అదేనండి, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికైనా వెళ్తాయి. ఇంతకు ముందులాగా మేమేమి దాన్ని ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు 60 రోజులు కాదు 600 రోజులు కూడా సస్పెన్షన్లో ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఎస్ ఎస్ లేదండి, అది మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి, కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి. ఆ ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం, చేస్తాం. అవునండి, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయడం అన్నది కొంచెం కుదరదు. కానీ కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం. యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మంది 980 మంది ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు. దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ. సో 5 సంవత్సరాలకి ఎంత అయింది అన్నది మీరు చూసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా 53 లక్షలు వెచ్చించి దగ్గర ఇంకో 50 మందినో 60 మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద గురించి పెట్టుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది. అంటే దర్పం, అధికార పిచ్చి కూడా కదా, నన్ను అధికార దర్పం అంటారు. ఆ అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే ఏదో కోర్టుకి వెళ్తారో లేకపోతే ఎక్కడైనా వేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఏదైనా వేస్తారు. కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. దానికి ఎస్పెషల్లీగా దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీయే. కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతి గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు. కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యల కింద మేము వెళ్ళట్లే, యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం. ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు, కావాలని అతను పెట్టుకోవడం తప్పించి. పరిశీలిస్తామండి, అది పరిశీలిస్తాం. ఓకే, అంటే ఎగ్ పవర్కి 3 కోట్లు అవుతుంది, ఎలకలకి కూడా 3 కోట్లు అవుతుంది, అని చాలా ఉంటాయి. అది చూపిస్తే ఏం చేస్తారట దమ్ముంటే? అలా కాదబ్బా,
అది కాదండి, మేమేమంటామంటే చాలా చూపించాము, 36 హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి? 36 మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి, ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండా మాట్లాడారు. కానీ థ్యాంక్ యూ. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.